ज्वलत्कराळजिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डमग्निकीलका नटःसहस्रशतसहस्रकोटिकोटिकेसरं नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमस्कृत्या प्रमेयाय विष्णवे कूर्मरूपिणे पुराणं संप्रवक्ष्यामि यदुक्तं विश्वयोनिना। सतान्त्रे सूतमनघं नैमिषेय महर्षयः पुराणसंहितां पुण्यां पप्रच्छुरोमहर्षणम्। ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ పురాణ రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. పురాణాలు మనకి 18గా చాలా విశేషంగా వాటి యొక్క ప్రత్యేకతలు ఆ శయ్యా గమనము గొప్పగా మనకి చెప్పబడ్డాయి. కానీ ఈ పురాణాలన్నింటిలోకి కూడా 15వదైనటువంటిది కూర్మ పురాణం. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ పురాణాలన్నీ మనకిచ్చిన వారెవరు అంటే వ్యాస మహర్షి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనకి ఇవన్నీ కూడా లభించినాయి. కాబట్టి వ్యాసుల వారిని ఎప్పుడూ స్మరణ చేయకుండా ఏ పురాణము మనము జీవితంలో చదవకూడదు. మరి వ్యాసుల వారిని ఒక్కరినేనా అండి అంటే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. వ్యాసుల వారితో పాటుగా ఆదిశంకరాచార్యుల వారిని కూడా తలుచుకోవాలి. ఎందుకంటే ఈ కలియుగంలో వారే జగద్గురువులు. వారిని కూడా స్మరించుకున్న తర్వాత మనాచార్యులైనటువంటి వాళ్ళని స్మరించుకొని మనం అసలు ఏమిటి ఈ వేదము యొక్క హృదయమంతా ఏమిటి? అంగాని వేదాశ్చత్వారో, 4 వేదాలతో కూడినటువంటి అంగాలు ఏమేమిటి? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషము, అదేవిధంగా కల్పము అని 6 అంగాలు. వీటితోటి సహితమైనటువంటి ఋగ్, యజు, సామ, అథర్వ వేదాలు, మీమాంసా, న్యాయ విస్తర, అదేవిధంగా మీమాంసా శాస్త్రంతో పాటు న్యాయశాస్త్రము, పురాణం, ధర్మశాస్త్రంచ, ఇవన్నీ కలిపితే 14 అంగాలు ఆ విరాట్ పురుషుడికి అని మనకు పెద్దలు చెప్తారు. వేదాల్లో అన్ని ధర్మాలు ఉన్నాయి. కానీ ఈ అన్ని ధర్మాలని వేదాలలో ఉండేటటువంటి వాటిని గ్రహించగలిగే శక్తి సామాన్యుల వద్ద లేదు. మరి ఈ వేదంతో సమానమైనటువంటిది ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన వ్యాస మహర్షి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. ఇతిహాస పురాణాలనేటటువంటివి సాక్షాత్తు వేదముతోతే సమానమైనటువంటివి. బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. ఈ అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు వేదాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ వల్ల వేదములో స్వరము అటు ఇటు తప్పు చదివితే వేదమాతకి కష్టము కలుగుతుంది. కాబట్టి ఆ వేదమాత యొక్క కష్టాన్ని దూరము చేసి అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ పురాణాలన్నిటినీ కూడా వ్యాస మహర్షి వారు మనకు అందించారు. వేద విద్భాగకర్తాచ, ఆయనే ఎలా పడితే అలా ఉన్న వేదాన్ని ఒక క్రమ పద్ధతిలోకి
పెట్టినటువంటి మహానుభావుడు ఆయన. సామాన్యుడికి కూడా అర్థం కావాలి అనే ఉద్దేశ్యంతో అంత వేదం ఎంత గొప్పదో అంతటి వేదస్థితి కలిగినటువంటి ఈ పురాణాలన్నింటినీ కూడా మనకి ఆ స్వామివారు ఇవ్వడము అనేటటువంటిది జరిగింది. ఇక ఇది ఎంత గొప్పదయ్యా అంటే కథా ఇమాస్తే కథితా మహీయసాం వితాయ లోకేషు యశః పరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో వచో విభూతిర్న చ పారమార్థ్యం. పురాణాలలో వేదాలన్నీ ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఇంకా మీరు వేదం మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. 18 పురాణాలు గనక చదివితే అన్ని వేద ధర్మాలు మనకు అర్థమవుతాయి. కథల ద్వారా ఇవన్నీ కూడా ఆవిష్కృతమవుతాయి అని చక్కగా సామాన్యుడికి అంటే ఒక పసిపిల్లవాడు వాడంతట వాడు అన్నం వండుకొని కలుపుకొని తినేటటువంటి శక్తి లేని వాడికి తల్లి ఎలా అయితే తాను మొత్తము కష్టపడి తండ్రిచే సామానంతా వచ్చిన తర్వాత దాన్ని మొత్తము అద్భుతంగా వండి ఈ శక్తి లేనటువంటి పిల్లవాడికి వాడు వండుకొని తింటే ఏ బలం వస్తుందో శ్రమ లేకుండా అంత బలాన్ని తల్లి అలా కడిపి గోరుముద్దలతో నోట్లో ఎలా పెడుతుందో అలా వ్యాసుల వారు మనందరినీ కూడా చిన్న పిల్లలుగా భావించి వీళ్ళంతటా వీళ్ళకి శృతిలోంచి అన్నీ తీసుకుండే శక్తి లేదు అని గ్రహించినటువంటి ఆ మహానుభావుడైనటువంటి వ్యాసబ్రహ్మ మనందరి కోసము ఈ పురాణాలని మనకు అందించారు. అసలు పురాణము అంటే ఏంటి? పురాణ రహస్యం కదా మనం చెప్పుకుంటోంది. పురాభవం అని ప్రాచీన కాలంలో దీన్ని అర్థము చెప్పారు. పురాపినవం ప్రాచీనమైనప్పటికీ చాలా నవీనమైనటువంటిది, కొత్తది కాబట్టి ఇది పురాణము అన్నారు. పురా అనతి ఆగత అనాగతే కథయతీతి పురాణం అంటే జరిగిన జరగనున్న భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలన్నింటినీ కూడా వివరిస్తుంది కాబట్టి దీన్ని పురాణము అన్నారు. పురా పూర్వస్మిన్ జాతమితి పురాణం పూర్వం ఎప్పుడో పుట్టి జరిగినటువంటి వృత్తాంతాన్ని ఈరోజు కంటికి కట్టినట్టుగా చూపించేది కాబట్టి దీన్ని పురాణం అన్నారు. పురా అంటే పరంపరని వ్యక్తం చేస్తుంది. ఇది ఇంకొక వివరణ. పురా ప్రాచీన కాలోదంతం అనక్తీతి పురాణం పురాణ కాలానికి చెందిన చరిత్రను చెప్పేది కాబట్టి పురాణం అన్నారు. ఇలా పురాణ శబ్దానికి చాలా రకరకాలైనటువంటి అర్థాలు నిర్వచనాలు మన పెద్దవాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక పురాణము యొక్క ఉత్పత్తి ఎక్కడ జరిగింది అంటే ఈ పురాణం అనేటటువంటి శబ్దము అథర్వవేదంలో వాడబడ్డది. యజ్ఞోచ్ఛిష్టం నుండి పురాణం పుట్టింది అని అందులో చెప్పబడింది. రుచక్ సామాని ఛందాంసి పురాణం యజుషా సహా ఉచ్ఛిష్టాగ్నిరే సర్వే దివిదేవా దివిశ్రిత. 4 వేదాల తర్వాత పురాణోత్పత్తి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ గొప్ప విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక ఎవరయ్యా ఇది మనందరికీ అందించిన వారు? విష్ణోరంశో మునిర్జాతం సత్యవత్యాం పరాశరాత్ పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మ విదిత్సయా. విష్ణువంశతో పుట్టి సత్యవతీదేవి పరాశరులకి సంతానంగా జన్మించినటువంటి వేదవ్యాసుల వారయ్యా. మరి ఈ వేదవ్యాసుల వారిచ్చినటువంటి ఈ పురాణాలని లోకంలో మొత్తంలో వ్యాప్తి చేసిందెవరు? విస్తారాయ చ వేదానాం స్వయం నారాయణ ప్రభు వ్యాసరూపేణ కృతవాన్ పురాణాని మహీతలే. నారాయణుడి దగ్గర నుంచి పుట్టినటువంటి పురాణాలని సూత మహర్షి నైమిషారణ్యంలో చాలా విశేషముగా ఋషులందరికీ అందేట్టుగా తయారు చేశాడండి. ఈ పురాణ సాహిత్యం మనకి రావడంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాత్ర కూడా చాలా గొప్పది. ఈ పురాణాలన్నీ ఏమిటండి నాకు పురాణం చదివితే వచ్చేది అంటే విష్ణుమూర్తికి ఒక రూపాన్ని మనం ఇస్తే ఆ రూపానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవాన్ని మనం పేరిస్తే ఆ అవయవాలన్నీ ఈ పురాణమే. ఏమిటి ఆ అవయవాలు అంటే త్రిమూర్తులు ఒక్కటిగా అయినటువంటి నారాయణుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి యొక్క పరబ్రహ్మ వస్తువు అయినటువంటిది ఓ రూపం ధరిస్తే
బ్రాహ్మం మూర్త హరేరేవ హృదయం పద్మసంజ్ఞకం వైష్ణవం దక్షిణో బాహు వాయుర్వాయో మహేషితు ఊరు భాగవతం ప్రోక్త నాభిం ప్రోక్తం నాభి స్యాన్నారదీయకం మార్కండేయ దక్షాఘ్రి వామో హ్యాగ్నేయముచ్యతే భవిష్యం దక్షిణో జానుర్ విష్ణోరేవ మహాత్మనః బ్రహ్మవైవర్త సంజ్ఞతుం వామో జానురాదాహృతః లైంగంతు గల్భకం దక్షం వారాహం వామగుల్భకం స్కాందం పురాణం లోమాని త్యగస్వ వామనం స్మృతం కౌర్మం పృష్టం సమాఖ్యాతం మాత్స్యం మేధః ప్రకీర్త్యతే మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండం చాస్తి గీయతే. ఏమండి, ఈయన బాగా శ్లోకం అంతా చెప్తున్నాడు, ఏమిటి శ్లోకం కాకుండా విడిగా చెప్పలేరా అంటే శ్లోకం అంతా చెప్పాల్సిందే. ఈ శ్లోకం మొత్తం ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఈ శ్లోకం అంతా విష్ణుమూర్తి యొక్క అన్ని అంగాల్ని వర్ణించేది. ఇది చెప్పలేదనుకోండి, విష్ణు అంగాలని చెప్పకుండా దాన్ని ఏదో పైపైన ముక్కలు చెప్పుకొని వెళ్ళినట్టు ఉంటుంది. అందుకనే ఏవమావా భవద్విష్ణు పురాణావయవో హరి, ఈ పురాణాలన్నీ హరి యొక్క అవయవాలు అందుకని చెప్పా. ఇప్పుడు ఇందులో ఏమేమిటి అంటే బ్రహ్మపురాణం మూర్ధిని స్వామి యొక్క శిరస్సు, ఇక పద్మ పురాణము అనేటటువంటిది హృదయము, విష్ణు పురాణము కుడి చెయ్యి, వాయు పురాణము వామహస్తము, భాగవత పురాణము తొడలు, నారద పురాణము నాభి, మార్కండేయ పురాణము దక్షిణ పాదము కుడికాలు, అదేవిధంగా అగ్ని పురాణము ఎడమకాలు, భవిష్య పురాణము కుడి మోకాలు, అదే బ్రహ్మవైవర్త పురాణం ఎడమ మోకాలు, లింగ పురాణము అనేటటువంటిది కుడి చీల మండలు, ఇక వరాహ పురాణము ఎడమ చీలి మండల కింద చెప్తారు. స్కాంద పురాణము అనేటటువంటిది కేశము వెంట్రుకలు, ఎందుకంటే అంత విస్తారమైనటువంటిది ఇంకోటి లేదు పురాణాల్లో, అందుకనే దానికి అంత విస్తారంగా చెప్పారు. ఇక వామన పురాణము అనేది మొత్తము శరీరం మీద ఉండే చర్మం లాంటిదైతే కూర్మ పురాణము వీపు, అంతే కదండి, దాని మీదే కదా మనకి మొత్తం మంథర పర్వతాన్ని పెట్టి చిలికి అమృతాన్నంతా ఇచ్చింది. అమృతాన్ని ఇచ్చేటటువంటిది ఏదైనా ఉంది అంటే స్వామివారి యొక్క వీపు, దాన్ని కూర్మ పురాణంతో పోల్చారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది కూర్మ పురాణం కాబట్టి కూర్మ పురాణం స్వామి యొక్క వీపు లాంటిది. ఇక మత్స్య పురాణము మెదడు లాంటిది, గరుడ పురాణము ఎముకల మధ్యలో ఉంటుందే మజ్జ, అది. బ్రహ్మాండ పురాణం అంతా ఎముకలండి. ఇలా శ్రీహరి పురాణాలే అవయవాలుగా కలిగి ఉన్నాడు అని చెప్తుంది. ఈ 18 పురాణాలు ఒక్కసారిగా గుర్తుంచుకోవాలంటే ఏం చెయ్యాలి? మద్వయం మా అక్షరంతో 2 వస్తాయి, మత్స్య మార్కండేయ పురాణాలు. ఇక రెండోది భద్వయం, భా అనే శబ్దంతో 2 వస్తాయి, భాగవతము భవిష్య పురాణము. అలాగే భ్రత్రయం, బ్రహ్మపురాణ బ్రహ్మాండ పురాణ బ్రహ్మవైవర్త పురాణాలని భ్రత్రయం అని 3 పురాణాలు మనకి చెప్పబడుతున్నాయి. వాచతుష్టయం, విష్ణు వాయు వామన వరాహము అని 4 పురాణాలు వకారంతో మనకి మొదలవుతాయి. ఇక అనాపలింగ కూష్కాని, అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, కూస్క అంటే కూర్మ పురాణం, స్కాంద పురాణము, ఇవన్నీ కూడా ఈ పురాణాలన్నీ కలిపి మొత్తము మనకి 18 సంఖ్యగా వచ్చినాయి. ఇదే మన పురాణ రహస్యాలన్నీ ఇందులోనే. ఏముంటాయి ఈ పురాణాల్లో, ఏమేమి రహస్యాలు మనం పొందొచ్చు అనే విషయాల్ని కూడా తెలుసుకుందాం. పురాణాలని మహాపురాణాలు అంటారు, ఉపపురాణాలు అని కూడా పిలుస్తారు. ఈ పురాణాలని మహాపురాణం ఉపపురాణం 2గా విభజించారు. అలా రెండిటిని పూర్తిగా కద్దుగా కాబట్టి ఈ 2 మనం తీసుకొని ప్రథమాక్షరము చెప్పినటువంటి వాటితోటి తీసుకున్నాం. ఇక బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ వాయవీయం తథైవ చ భాగవతం నారదీయం మార్కండేయంచ కీర్తితం ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మవైవర్త లింగకే వారాహంచ తథా స్కాందం వామనం కూర్మసంజ్ఞకం
మాత్స్యంచ గారుడం తద్వత్ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్. ఈ 18 పురాణాలను పద్మపురాణం సాత్వికాలు, రాజసాలు, తామసాలు అని 3 వర్గాలుగా మనకి విభజించింది పద్మపురాణం. 18 పురాణాల్లో సత్వగుణం కలిగిన పురాణాలు 3 కొన్ని, అలాగే రజోగుణం కలిగిన పురాణాలు కొన్ని, తమో గుణం కలిగిన పురాణాలుగా మనకి చెప్పారు. సాత్వికమైనటువంటి పురాణాలు ఏమిటి అంటే మనకి వైష్ణవం, అలాగే విష్ణు పురాణం, నారద పురాణం, భాగవతం. ఈ 3 శుభం సత్వగుణంతో కూడినవి. ఇక గారుడ పురాణం, పద్మపురాణం, వరాహ పురాణము ఇవి కూడా శుభము సాత్వికము అన్నారు. ఇక రాజసాలు ఏమేమిటి అంటే బ్రహ్మాండం, బ్రహ్మవైవర్తం, మార్కండేయం, అదేవిధంగా భవిష్య, వామన, బ్రాహ్మ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాజస గుణాలు. తామస గుణం కలిగినవి కూడా ఉన్నాయండి 6 పురాణాలు. అవేమిటి అంటే మత్స్య పురాణము, కూర్మ పురాణము, లింగ పురాణము, శైవ పురాణము, స్కాంద పురాణము, అదేవిధంగా ఆగ్నేయము. ఇలా మనకి ఇవన్నీ కూడా తామసానికి సంబంధించినటువంటి పురాణాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క వర్గంలో ఆరేసి పురాణాలని తీసుకోవాలి. వేదం ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకటే అయినటువంటి సత్యాన్ని సత్వరజస్తమో గుణాలు 3 నిలిపి ఉన్నది పరమాత్మ తప్ప ఇంకోటి లేదు అని చెప్పటమే వీటన్నిటికీ ఈ మూలమైనటువంటి కారణము. పురాణాల్లో వర్ణించబడినటువంటి రూపాలు ఏమిటి అంటే ద్వే రూపే బ్రహ్మణస్తస్య మూర్తంచామూర్తమేవ చ క్షరాక్షరస్వరూపేతే సర్వభూతేష్వస్థితే అక్షరం తత్పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్. త్రిమూర్తుల్లో ఒకళ్ళు పెద్ద, ఇంకొకళ్ళు చిన్న అనే తేడాలు లేవు. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చూడకూడదు. ఒకటే తత్వము 3 రూపాలలో మనకి కనిపిస్తోంది. ఆ దేవతలు నిర్వహించే వాళ్ళ క్రియలలో భేదం తప్ప ఆ 3 రూపాల్లో నిర్దేశించబడినటువంటి హేతువు మాత్రం ఒక్కటే అయ్యింది అని విష్ణు పురాణం చాలా సమగ్రంగా దీన్ని వర్ణించింది. కాబట్టి ఎప్పుడు శివకేశవుల యొక్క భేదము కానీ బ్రహ్మ యొక్క భేదం కానీ చూపించడము, లేనిపోని పనులు చేయటము అనేటటువంటిది ఎప్పుడూ చేయకూడదు. మనము దేవతల్ని దూషించగలిగే స్థాయి కాదు. అలా దూషించేటైతే వ్యాసుల వారు పురాణాల్లోకి వాళ్ళందరినీ కలిపి తీసుకురారు కదండి. అలా తెచ్చారు అంటే మనం గుర్తుంచుకోవాలి. సృష్టి స్థిత్యంతకరణాత్ బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. జనార్దనుడు ఒకడేనయ్యా. సృష్టి చేసేటప్పుడు ఆయనని బ్రహ్మ అన్నారు, స్థితి చేసేటప్పుడు ఆయన్ని విష్ణువు అన్నారు, లయము చేసేటప్పుడు ఆయననే రుద్రుడు అన్నారు. కాబట్టి ఈ 3 వేరు అని అనుకోకండి. ఇక మహాపురాణాలలాగానే ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. వాటిల్నే కూర్మ పురాణం మనకి పేర్కొంటోంది. కూర్మ పురాణమే చెప్తుంది ఈ 18 ఉపపురాణాలు ఏమిటి అని. ఆద్యం సనత్కుమారోక్తం నారసింహం తథాపరం తృతీయం స్కందముద్దిష్టం కుమారేణ తు భాషితం చతుర్థం శివధర్మాఖ్మ్యం సాక్షాన్నందీశ భాషతం దుర్వాససోక్తమాశ్చర్యం నారదోక్తమతః పరం కపిలం వామనం చైవ తథోశన ససేవితం బ్రహ్మాండం వారుణం చాథ కాళికాక్వయమేవ చ మాహేశ్వరం తథా సాంబం సౌరం సర్వార్థ సంచయం పరాశరోక్తమపరే మారీచం భాస్కరాహ్వయం. ఇక సనత్కుమారుడు చెప్పినటువంటిది నారసింహ పురాణము, స్కాంద పురాణము, శివధర్మము, దౌర్వాసము, దుర్వాసుడు చెప్పింది, నారదుడు చెప్పింది, కపిల మహర్షి చెప్పినటువంటిది, వామనుడు చెప్పినటువంటిది, దాన్నే మానవ పురాణం అని కూడా అంటారు. ఉషనసహ ప్రోక్తము, ఉషనసుడు చెప్పింది బ్రహ్మాండము, అలాగే వారుణము, కాళిక పురాణము, మాహేశ్వర పురాణము, సాంబ పురాణము, సౌర పురాణము, పరాశరోక్త పురాణము, మారీచ పురాణము, భాస్కరం, దాన్నే భార్గవ పురాణం అని కూడా అంటారు. ఇలా ఉపపురాణాల సంఖ్య 18 అని కొంతమంది చెప్తారు, 34 సంఖ్య ఉంది అని కొంతమంది చెప్తారు. ఇక వీటికి తోడుగా
ఇంకా ఔపపురాణాలు అన్న పేరుతో ఇంకో 18 కూడా చెప్పబడ్డాయి. అయితే ఈ పురాణాలు ఏం చెప్తాయండి మనకి? సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం, ఇలా పురాణాలు 5 లక్షణాలతో ఉంటాయి. సర్గం అంటే అవ్యాకృతత్వం నుండి మహత్తత్వము. ఒక్క మాటలో చెప్పాలంటే భగవత్ ప్రేరేపణతో ఈ సత్వ రజస్తమో గుణాలనేటటువంటి మూడిటిలో క్షోభ ఏర్పడి అవి పంచభూతాలుగా, వాటిల్లోంచి వచ్చేటువంటి పంచ తన్మాత్రలుగా, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటటువంటి వాటిగా, అదేవిధంగా మనకి ఈ సర్గము ద్వారా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇంద్రియాలు, అహంకారము అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ మహత్తత్వం పుట్టడానికి కారణం అది. ఇక విసర్గం, విరాట్ పురుషుడి నుంచి ఉదయించినటువంటి బ్రహ్మ వివిధ చరాచరాలని సృష్టిస్తాడు. దీన్ని విసర్గం అంటారు. స్థానం, వినాశానికి సిద్ధమైనటువంటి సృష్టిని ఒక మర్యాదతో నిలబెట్టడాన్ని స్థానం అన్నారు. పోషణం, భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు, జగత్తుకి మేలు చేస్తాడు. కాబట్టి ఆ సందేశాన్ని ఇవ్వడానికి నామరూపాలకి పుష్టిని కలిగించడం అనేది పోషణం. ఊతులు, కర్మవాసనలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ ఊతులు అంటారు. ఇక మనువులు మారినప్పుడల్లా మన్వంతరాల్లో ఉండేటటువంటి ఆ కాలానికి చెందిన అధిపతుల గురించి చెప్పడం. ఈశాన కథలు, భగవంతుడి అవతారాలు, భక్తులు, వీటి గురించి చెప్పడం. నిరోధనం, జీవనోపాధులన్నింటినీ తనలో భగవంతుడు ఎలా లీనం చేసుకుంటాడు అనేటటువంటిది. యోగ నిద్రా ముద్రితుడు ఎలా అవటమో అది చెప్తుంది. ముక్తి, వేరే రూపాలన్నింటినీ వదిలేసి సస్వరూపము ఆ పరమాత్మతో ఐక్యమవ్వడం. ఆశ్రయం, అధిష్టానమే ఆశ్రయము. దీన్ని విశుద్ధి కొరికే పై 9 లక్షణాలని చెప్పారు. కాబట్టి ఇవి పురాణాలకు ఉండేటటువంటి లక్షణాలు. స్వస్తి తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. कराळ जिह्विका कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डमग्निकीलका नटः सहस्रशतसहस्रकोटिकोटिकेसर